హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిట్స్లో భాగంగా ఈరోజు మనము మరి మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, డైలీ ఒకే సబ్జెక్ట్ పైన వీడియో కాకుండా డైలీ ఒక సబ్జెక్ట్, అంటే లైక్ మనకు 3 ఉన్నాయి కదండి, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ. డైలీ ఒక టాపిక్ పైన అయితే మరి అప్డేట్ అయితే ఇస్తాను. అంతేకాకుండా యాప్లో కూడా ప్రతిరోజు 100 నుండి 200 క్వశ్చన్స్ అయితే అప్డేట్ చేస్తున్నానండి, టెస్ట్ సిరీస్. సో అది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మరి ఈరోజు మైక్రోబయాలజీలో ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ క్లినికల్ ల్యాబొరేటరీలలో మైక్రోబయాలజీ యొక్క పాత్ర ఏంటి, టాపిక్ 1 అండి. మైక్రోబయాలజీ టాపిక్ 1 అనేటువంటి యూనిట్లో చాప్టర్ 1గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఈ టాపిక్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం, చిన్న ఇన్ఫర్మేషన్ చూసేసి. గైస్, మనము బాలాజీ చిరబోయిన సార్ యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. అయితే ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే అమౌంట్ పెరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ 3500కే ఇస్తున్నారు. అంతేకాకుండా మన కోడ్ TEJA తేజ 1 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. అయితే ఈ అమౌంట్ భారీగా పెంచబోతున్నట్లుగా అయితే చెప్పారండి. బట్ నేనేమన్నా అంటే సార్ ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి కొంచెం, సో మన పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు, తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. బయట ఎక్కడ కూడా మనకు కోచింగ్ అనేది అందుబాటులో లేదు. ఓకే, మన టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 299కే ఇస్తున్నామండి. ప్రతిరోజు 100 నుండి 200 ప్రశ్నలు డైలీ ఈవినింగ్ 9 నుంచి 10 గంటల మధ్య అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి PDF కూడా అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్ని చాప్టర్స్ అయితే ఇందులో అన్ని టాపిక్స్ అయితే కవర్ చేయడము జరుగుతుంది. ఇది కూడా మరి జస్ట్ 1 or 2 డేస్లోనే 500 అవుతుందండి. అందరు కూడా గమనించాలి, 1 or 2 డేస్లో 500 రూపాయలు అవ్వబోతుంది. మీకు ఎక్కడా కూడా దొరకదండి టెస్ట్ సిరీస్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను చాప్టర్ల వారీగా అయితే ఇస్తున్నాను. ఓకే, అంతేకాకుండా ఎగ్జామ్ టైం వచ్చేసరికి మోడల్ పేపర్స్ కూడా ఇందులో అప్డేట్ చేయడము జరుగుతుంది. కాబట్టి వెంటనే తీసుకోండి, అమౌంట్ పెరగక ముందే తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా తీసుకునేటువంటి అవకాశము ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అయితే చూద్దాం ఇక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ స్టెరిలైజింగ్ హీట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఏ క్లినికల్ మైక్రోబయాలజీ? అంటే క్లినికల్ మైక్రోబయాలజీ ల్యాబ్లో మరి వేడి సున్నితమైన పరికరాలు, అంటే కొన్ని పరికరాలు ఎలా ఉంటాయంటే హీట్ చేస్తే తొందరగా మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, దాని యొక్క షేప్ అనేది కోల్పోయే అవకాశం ఉంటుందండి. మరి అలాంటి వస్తువులని ఏ విధంగా మరి శానిటైజ్ లేదా స్టెరిలైజ్ అయితే చేయాలి హీట్ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని? ఆటోక్లేవ్, డ్రై హీట్, ఎథిలిన్ ఆక్సైడ్ గ్యాస్, UV లైట్. దేంతో మరి అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్లో సూక్ష్మజీవులను చంపడానికి ఈ యొక్క స్టెరిలైజేషన్ ప్రక్రియ ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ అనేటువంటి వాటితో మరి యొక్క సున్నితమైనటువంటి పరికరాలను శుభ్రం చేయడము జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Ethylene oxide gas sterilization is used for instruments that are sensitive to high temperature. This is commonly employed for surgical instruments and plastic equipments that could be damaged by heat. అంటే ప్లాస్టిక్ కావచ్చు, కొన్ని ఎక్విప్మెంట్స్ వేడి చేస్తే మెల్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో దాని ఉద్దేశంతో ఎథిలిన్ ఆక్సైడ్ గ్యాస్ని అయితే శానిటైజేషన్ లేదా స్టెరిలైజేషన్ కోసం అయితే ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ అ బయోమెడికల్ వేస్ట్ కంటామినేటెడ్ విత్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్? అంటే బయోమెడికల్ వేస్ట్ కంటామినేటెడ్ విత్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అంటున్నారు. అంటే పాత జీవులతో కలుషితమైన బయోమెడికల్ వ్యర్థాలు, అంటే సూక్ష్మజీవులతో కలుషితమైన బయోమెడికల్ వ్యర్థాలను తొలగించడానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి
పద్ధతి ఏంటి? ఏ పద్ధతిలో వీటిని తొలగిస్తారండి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇన్సినరేషన్. ఓకే, ఇన్సినరేషన్ అనేటువంటి పద్ధతిలో వీటిని మరి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్సినరేషన్ ఈజ్ ద సేఫెస్ట్ మెథడ్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్ అండి. ఇది చాలా సేఫ్ మెథడ్గా అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రాయ్స్ ప్యాథోజన్స్ కంప్లీట్లీ బై బర్నింగ్ ఎట్ అ హై టెంపరేచర్. ఏం చేస్తారంట? సో వీటిని కాల్చి వేయడం అయితే జరుగుతుంది. అందులో ఉన్న చిన్న సూక్ష్మజీవులు అయితే నశింప చేస్తుంది. ఫర్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫర్ స్ప్రెడ్, అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఈ యొక్క పద్ధతి ఉపయోగపడుతుంది. ఇన్సినరేషన్ అంటారండి. సింపుల్గా చెప్పాలంటే బయో వేస్ట్ని కాల్చివేయడం, సింపుల్గా చెప్పొచ్చు ఇది. ఓకేనా, తగిన ఉష్ణోగ్రత వద్ద. నెక్స్ట్ వన్, what type of biosafety level is required for handling Mycobacterium tuberculosis? అంటే మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ను నిర్వహించడానికి ఏ తరహా బయోసేఫ్టీ లెవెల్ అవసరము? బిఎస్ఎల్ అంటారండి. ఓకే, మైకోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి BLS1, BLS2, BLS3, BLS4. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, BLS3 అనేటువంటి విధానం అండి. చూద్దాం. BLS3 is required for handling pathogens like Mycobacterium tuberculosis which can be terminated through respiratory aerosols and pose a serious health risk. అంటే ఏమవుతుందంటే వీటిని కనుక మనము అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, ఇవేమవుతుంది, శ్వాస వ్యవస్థ పైన వ్యాపించి ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకేనా, ప్యాథోజన్స్ అంటారు వీటిని. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం ఉంది. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా BSL3 అనేటువంటి మెథడ్ ఉపయోగించి వీటిని ఏం చేస్తారండి? సో బయోసేఫ్టీ విధానం అయితే ఇందులో పాటిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ స్పెసిమెన్ కలెక్షన్ ఫర్ ద బ్లడ్ కల్చర్? స్పెసిమెన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ కల్చర్కి సరైన మెథడ్ ఏంటి అని అడుగుతున్నారు. బ్లడ్ కల్చర్లో సరైన నమూనా సేకరణ పద్ధతి ఏ పద్ధతిలో మరి సేకరిస్తారు? ఒకసారి చూడండి ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూజింగ్ అండ్ అయోడిన్ ఆల్కహాల్ కాంబినేషన్ ఫర్ స్కిన్ ప్రిపరేషన్. బ్లడ్ తీసేటప్పుడు ఏం చేస్తారండి? చిన్న కాటన్తో, దూదితో అయోడిన్ లేదా ఆల్కహాల్ పైన చిన్నగా రుద్ది ఆ చర్మ భాగంలో ఏమైనా క్రీమ్ ఉన్నట్లయితే వాటిని నశింపచేసి అక్కడి నుంచి బ్లడ్ తీయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు స్పెసిమెన్ కలెక్షన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. బ్లడ్ కల్చర్ కోసం రక్తాన్ని సేకరించే ముందు చర్మం నుంచి సంక్రమణను తగ్గించడానికి అయోడిన్ మరియు ఆల్కహాల్ కలయికతో చర్మాన్ని శుభ్రపరచడం అనేది చాలా అవసరం. బిఫోర్ కలెక్టింగ్ ద బ్లడ్ ఫర్ కల్చర్ ద స్కిన్ మస్ట్ బి disinfected with both iodine and alcohol to reduce contamination from skin flora. Okay, clear kada? Next one చూద్దాం. Which of the following is an important consideration when transporting microbiological specimen? మైక్రోబయాలజికల్ నమూనాలను రవాణా చేయడానికి ముఖ్యమైన అంశం క్రింది వాటిలో ఏది? ఏ విధంగా రవాణా చేస్తామండి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రాపర్ లేబులింగ్ అండ్ యూజ్ ఆఫ్ లీక్ ప్రూఫ్ కంటైనర్. అంటే ఆ స్పెసిమెన్ని కనుక మనము ఆ నమూనాలను రవాణా చేయాలంటే ఖచ్చితంగా దానిపైన లేబులింగ్ ఉండాలి. ఆ నమూనా ఎవరి నుంచి తీసాము, వారి యొక్క కోడ్ ఏంటి, ఓకేనా, ఎందుకోసం తీసాము, వేటిని టెస్ట్ చేయడానికి తీసాము, అంతేకాకుండా వాటిని రవాణా చేసే టైంలో డ్యామేజ్ అవ్వకుండా కూడా తగిన జాగ్రత్త, లీక్ ప్రూఫ్ కంటైనర్లలో మాత్రమే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది మైక్రోబయాలజికల్ నమూనా రవాణా చేసే టైంలో. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మీ, అది ఏదైనా కావచ్చు, బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, యూరిన్ శాంపిల్స్ కావచ్చు, స్టూడ్ శాంపిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీ. ఓకే, చూద్దాం, వివరాలు చూద్దాం. సరైన లేబులింగ్ మరియు లీక్ ప్రూఫ్ కంటైనర్ల వినియోగం నమూనా రవాణా సమయంలో కలుషితం కాకుండా మరియు సురక్షితంగా నిర్వహించడానికి కీలకమైనదిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ?
క్రింది వాటిలో ఏది ప్రయోగశాలలో సరైన శానిటైజేషన్ పద్ధతి కాదంటున్నారు. చూడు, ఆటోక్లేవింగ్, యూవీ రేడియేషన్, ఫిల్టరేషన్ అండ్ ఇన్సినరేషన్. ఏది సరైన పద్ధతి కాదండి ప్రయోగశాలలో శానిటైజేషన్ చేయడానికి? ఆప్షన్ బి అండి, యూవీ రేడియేషన్ సరైనది కాదండి. దీనివల్ల ఏమవుతుంది? సో అక్కడ క్లీన్ అవుతుంది, ఓకే, దట్స్ ఫైన్. బట్ ఏంటంటే అందులో ఉన్నటువంటి వారికి చాలా ప్రమాదకరం అండి. ఈ యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ వల్ల మన శరీరానికి తాకినప్పుడు చర్మ క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూవీ రేడియేషన్ అయితే ఉపయోగించరు. ఓకే, ఆటోక్లేవింగ్ అంటే వేడి చేయడం ద్వారా, నెక్స్ట్ ఫిల్టరేషన్, ఇన్సినరేషన్ అంటే కాల్చడం ద్వారా వీటన్నిటిని కూడా ఉపయోగిస్తారు. ఓకే, చూద్దాం. యూవీ రేడియేషన్ శానిటైజేషన్కు ఉపయోగించబడుతుంది, కానీ శానిటైజేషన్కు సరైన పద్ధతి కాదు. శానిటైజేషన్ అంటే అన్ని పాత జీవులను పూర్తిగా నాశనం చేయడం. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ మీడియా ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఫంగీ ఇన్ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో ఫంగస్ పెంపకానికి ఏ రకమైన మీడియా ఉపయోగిస్తారు? ఏ రకమైన మీడియా ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ సి, సబోర్డన్. వచ్చేసి ఆప్షన్ సి అండి, సబోర్డ్ డెక్స్ట్రోస్ అగర్ అనేటువంటిది ఫంగస్ పెంపకానికి ఉపయోగిస్తారండి, టు గ్రోత్ ద ఫంగీ ఇన్ ల్యాబొరేటరీ. ఓకే, వివరాలు చూద్దాము. మరి సబోర్డ్ డెక్స్ట్రోస్ అగర్ అనేది ఫంగస్ పెంపకానికి ఉపయోగించే సాధారణ మీడియం అండి ఇది. ఓకేనా, మరి దీన్ని తక్కువ pH మరియు సమ్మేళనము ఫంగస్ పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. ప్రపోర్షన్ ఆఫ్ హైడ్రోజన్ అండి. ఓకేనా, దీని లెవెల్స్ తగ్గించి ఫంగస్ పెరగడానికి ఎంతైతే ఉండాలో అంత లెవెల్స్ అయితే ఉంచడం ద్వారా వీటిని పెంచుతారు ప్రయోగశాలలో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ల్యాబొరేటరీ సేఫ్టీ? ప్రయోగశాల భద్రతను నిర్వహించడానికి క్రింది వాటిలో ఏ ప్రాక్టీస్ అవసరమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్. ఓకే, హియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్. సో గైస్, అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలండి. సో మన టెస్ట్ సిరీస్ ఏ విధంగా స్ప్రెడ్ అయిపోయింది తెలుసా అండి? చాలా కాలేజెస్ నాకు కాల్ చేస్తున్నారండి. చాలా కాలేజెస్, పారామెడికల్ కాలేజెస్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసినటువంటి స్టూడెంట్స్ని రిఫర్ చేస్తున్నారు ఆ ఫ్యాకల్టీ. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అయ్యి, ఓకేనా సార్ మా స్టూడెంట్స్ ఉన్నారు, మీ టెస్ట్ సిరీస్ చాలా అంటే చాలా బాగుంది, ముఖ్యంగా టాపిక్ కవర్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ ఉంది అని చెప్పేసి చాలా అంటే చాలా చెప్పడం అయితే జరిగిందండి. ఇట్స్ రియలీ ఏ గ్రేట్ విషెస్గా చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ మెయిన్గా మనకు కావాల్సింది సబ్జెక్ట్ కవరేజ్ అండి. సబ్జెక్ట్ కవర్ కావడం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని పర్ఫెక్ట్గా చెప్పుకోవడం అనేది. టెస్ట్ సిరీస్ చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉంది. చాలా నాకు తెలిసి దాదాపు ఒక 20 వరకు ఈ యొక్క పారామెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కాల్ చేశారండి. వాళ్ళ స్టూడెంట్స్కి ఇప్పించారు కూడా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి 299 ఇలానే ఉంచాను, లేదా ఎప్పుడు 500 అయిపోయేది. ఓకేనా, చాలామంది తీసుకున్నారు, బట్ ఒక 1-2 డేస్లోనే పెరగవచ్చండి ఇది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ అ వర్త్ అండి. సో 300కి ఏమొస్తుందండి, ఏం రాదు. బట్ మనకు కరెక్ట్ ప్రిపేర్ అయితే జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, ఉపయోగించుకోవాలి. మరి ప్రయోగశాల భద్రతను నిర్వహించడానికి క్రింది వాటిలో ఏ ప్రాక్టీస్ అవసరమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంటది? వియరింగ్ గ్లౌస్ అండ్ మాస్క్స్ అండి. ఇవి రెండు తలుపులు మరియు అంటే గ్లౌస్ అండ్ మాస్కులు ధరించడము సానుకూలమైన పాత జీవులను ఎక్స్పోజర్ను నివారించడానికి మరియు ప్రయోగశాలలో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడానికి ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేబులింగ్ స్పెసిమెన్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో నమూనాను లేబుల్ చేయడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు లేబుల్ చేస్తామండి? చూద్దాం, ఆప్షన్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. టు ఎన్ష్యూర్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్. అంతే కదండి. సో అది ఎవరిది ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి, త్వరగా దాన్ని ట్రాక్ చేసి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది లేబులింగ్. ఓకే, నెక్స్ట్ వన్, నమూనాలను లేబుల్ చేయడము నమూనాలను ఖచ్చితంగా గుర్తించడానికి మరియు సరిగ్గా ప్రాసెస్ చేయబడేలా చూసుకోవడానికి సహాయపడుతుంది. తర్వాత పరిశీలన కోసం కూడా విశ్వసనీయ రికార్డ్ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. లేబులింగ్ స్పెసిమెన్ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ శాంపిల్స్ అక్యురేట్లీ, ensuring they are processed correctly and maintaining a reliable record for further
రెఫరెన్స్ కోసము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ కల్చర్ మీడియం ఈజ్ యూజ్డ్ టు ఐసోలేట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా? గ్రామ్ నెగిటివ్ పాతజీవులను వేరు చేయడానికి ఏ రకమైన కల్చర్ మీడియం ఉపయోగిస్తారు? బ్లడ్ అగా, మ్యాక్ కోన్కే అగా, న్యూట్రియంట్ అగా, సబార్డ్ డెక్స్ట్రోస్ అగా. దేన్ని ఉపయోగిస్తారండి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాను కనుగొనడానికి? ఆన్సర్ ఆప్షన్ బి, మ్యాక్ కోన్కే అగర్. చూద్దాం వివరాలు. మ్యాక్ కోన్కే అగర్ ఈజ్ అ సెలెక్టివ్ ఫర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా allowing for the differentiation for lactose fermenters. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఈ యొక్క మ్యాకోన్కి అగర్ అనేది గ్రామ్ నెగిటివ్ పాతజీవులను ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి కొలని రంగు ఆధారంగా, ఏం రంగు అండి? కొలని రంగు ఆధారంగా లాక్టోస్ ఫెర్మెంటర్లను నాన్ ఫెర్మెంటర్ల నుంచి వేరు చేయడానికి, ఓకే, లాక్టోస్ ఫెర్మెంటర్లను నాన్ ఫెర్మెంటర్ల నుంచి వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ బయోలాజికల్ వేస్ట్ మేనేజ్మెంట్? బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్రధానంగా దేనిపైన దృష్టి సారిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ అండ్ సేఫ్ డిస్పోజల్. ఓకేనా, అంటే వేస్ట్ని తగ్గించడానికి, సేఫ్గా వాటిని శుద్ధి చేయడం కాదు, సో డిస్పోజల్, ఓకేనా, డిస్పోజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. చూద్దాం. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ఆరోగ్య సంరక్షణ ప్రదేశాల్లో వ్యర్థ ఉత్పత్తిని తగ్గించడానికి మరియు ప్రజల ఆరోగ్యం మరియు వాతావరణాన్ని రక్షించడానికి ప్రమాదకర పదార్థాల సురక్షితమైన తొలగింపునకు ప్రయత్నించడము లక్ష్యంగా అయితే ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ బయోమెడికల్ వేస్ట్ ద్వారా చాలా పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. బయటికి వెళ్ళి ఒకవేళ బయట స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి, చాలా రకాల వ్యాధులు కూడా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా బయో వేస్ట్ని డిస్పోజ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్? అంటే సాంద్రత పాతజీవుల ఎక్స్పోజర్ జరిగితే ఏ ప్రక్రియను అనుసరించాలి? వాట్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్? అంటే సూక్ష్మజీవుల అటాక్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రక్రియను అనుసరించాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రిపోర్ట్ ఇమీడియట్లీ అండ్ సీక్ అ మెడికల్ అటెన్షన్. ఒకవేళ ల్యాబ్లో మనము ఏదైనా సంథింగ్ టెస్ట్ చేస్తున్నామండి, అనుకోకుండా అది మన మీద పడి మనకు స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు ఏం చేయాలి అండ్ క్వశ్చన్. రిపోర్ట్ ఇమీడియట్లీ అండ్ సీక్ ఎ మెడికల్ అటెన్షన్. వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు మెడికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తక్షణ నివేదిక ఇవ్వడం మరియు వైద్య సహాయం కోరడం ప్రమాదాన్ని అంచనా వేసేందుకు మరియు పాతజీవుల సంక్రమణ నివారించడానికి అవసరమైన పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోఫిలాక్సిస్ను ప్రారంభించడానికి చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ అ కల్చర్ మెథడ్ ఫర్ ఫంగీ? ఫంగస్ కల్చర్ పద్ధతుల ముఖ్యమైన భాగం ఏది? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మెయింటైనింగ్ స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అంటే ఫంగస్ను ల్యాబొరేటరీలో పెంచాలంటే ఖచ్చితంగా ఒకానొక టెంపరేచర్ అనేది ఉండాలండి, అంటే హ్యూమిడిటీ కూడా, ఆర్ద్రత కూడా దానికి తోడవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే ఓకేనా ఫంగస్లు అనేవి పెరుగుతాయి. ఇలాంటి పొడి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఫంగస్ పెరగదు, కొంచెం తడిగా ఉండాలి, తేమగా ఉండాలి. ఓకే, అలాంటప్పుడు మాత్రమే పెరుగుతాయి. ఓకే, ఫంగస్ పెంపకానికి తగిన ఉష్ణోగ్రత మరియు తేమ పరిస్థితులు అవసరం. అందువల్ల కల్చర్ సమయంలో ఈ పర్యావరణ కారకాలపై నియంత్రణ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రాపర్ వే టు ప్రిపేర్ ఏ కల్చర్ మీడియం ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో కల్చర్ మీడియాని తయారు చేయడానికి సరైన పద్ధతి ఏంటి? ఓకే, ఎలా తయారు చేస్తారండి? చూద్దాం. సరైన సమాధానము ఆప్షన్ బి అండి. ఏంటది? ఫాలో ద స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ మీడియా ప్రిపరేషన్. దానికంటూ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుందండి. ఓకేనా, దాన్ని ఫాలో అవుతూ మనము కల్చర్ మీడియాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగీ పెంచాలనుకోండి, ఫంగస్ని పెంచాలి, దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఓకేనా, ఎంత
హ్యూమిడిటీ ఉండాలి, ఓకేనా, ఎంత హీట్ జనరేట్ చేయాలి అందులో మనము, ఓకేనా, వాటర్ ఎంత ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్గా ఉంటాయండి. అవన్నీ స్టాండర్డ్గా మనము యూజ్ చేసినప్పుడు మాత్రమే అవి పెరుగుతాయి. సేమ్ ఇక్కడ కూడా ప్రాపర్ వే టు ప్రిపేర్ ఏ కల్చర్ మీడియం, ఓకేనా, ఫాలో ద స్టాండర్డ్ ప్రోటోకాల్, ఇంపార్టెంట్. స్థాపిత ప్రోటోకాల్ను అనుసరించడం మీడియా సరైన రీతిలో తయారు చేయబడినందున మైక్రోబయాల్ పెంపకాన్ని మద్దతు ఇవ్వడం మరియు కలుషితమైపోవడము నివారించడానికి చాలా ముఖ్యమైనది. ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఎన్ష్యూరింగ్ ద మీడియా టు ప్రిపేర్ కరెక్ట్లీ which is crucial for supporting microbial growth and preventing contamination, important. Next one, which of the following statement is true regarding the transport of microbiological samples? అంటే మైక్రోబయాలజికల్ నమూనా రవాణా చేసేటప్పుడు కింది ప్రకటనలో ఏది నిజము కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఏది కరెక్ట్? ఓకే, samples should be transported at room temperature. Samples should be transported without a container. Samples should be kept in a leak-proof container and at a appropriate temperature. Samples do not need to any labeled. మరి సరైనది ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ సి అండి. Samples should be kept in a leak-proof container and at a appropriate టెంపరేచర్లో అయితే ఉండాలి. లీక్ ప్రూఫ్ కంటైనర్లో ఎందుకు ఉండాలంటే దానికి గాలి ఆడాలి, ఓకేనా, అండ్ ఎట్ అప్రోప్రియేట్ టెంపరేచర్. చూద్దాం, నమూనాను లీక్ ప్రూఫ్ కంటైనర్లో, ఓకే, లీక్ ప్రూఫ్ అంటే లీక్ అవ్వకుండా, సారీ ఇక్కడ ఏం చేయాలి, లీక్ అవ్వకుండా లీక్ ప్రూఫ్ కంటైనర్లో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా లీక్ అనేది జరగకూడదు అండ్ టెంపరేచర్ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి, ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కామన్ మెథడ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ సర్ఫేసెస్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి సాధారణ పద్ధతి ఏంటి? ఫ్లోర్ క్లీనింగ్, వాటర్ 70% ఆల్కహాల్, సోప్, ఎయిర్. దేన్ని ఉపయోగిస్తామండి శానిటైజ్ చేయడానికి? ఆన్సర్ ఆప్షన్ బి 70% ఆల్కహాల్తో కూడినటువంటి దాంతో మరి ఉపరితలాన్ని శానిటైజ్ చేస్తారు ల్యాబొరేటరీలలో, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ బయోసేఫ్టీ క్యాబినెట్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో బయోసేఫ్టీ క్యాబినెట్ యొక్క పాత్ర ఏమిటి? ఏం చేస్తుంది బయోసేఫ్టీ క్యాబినెట్, ఎందుకు ఉంటుంది? ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఏ స్టెరిల్ ఎన్విరాన్మెంట్ వైల్ హ్యాండ్లింగ్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్స్. సో గైస్, ఈ బిట్స్ కొన్ని ప్రీవియస్గా విన్నట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడంటే బయోకెమిస్ట్రీలో ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్లో మనం విన్నాం కదా. సేమ్ టాపిక్ ఇక్కడ కూడా ఉంటుందండి. ఏంటిది? సో మైక్రోబయాలజీలో ఇంట్రడక్షన్ పార్ట్లో ఇది ఉంటుందండి. సో నెక్స్ట్ పార్ట్లో ఇంకా డిఫరెంట్ వస్తాయి, సో గమనించాలి. బయోసేఫ్టీ క్యాబినెట్ పాతజీవులను నిర్వహించడం కోసం శుభ్రమైన పని స్థలాన్ని అందించడం ద్వారా వినియోగదారుని మరియు పర్యావరణాన్ని రక్షించడానికి రూపొందించబడింది, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ ఆటోక్లేవింగ్? ఆటోక్లేవింగ్ పదాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆటోక్లేవింగ్, బాయిలింగ్ ఎట్ టెంపరేచర్ ప్రెషర్, స్టెరిలైజింగ్ యూజింగ్ హై ప్రెషర్ స్ట్రీమ్, యూజింగ్ కెమికల్స్ టు డిస్ఇన్ఫెక్ట్, కూలింగ్ డౌన్ శాంపిల్స్. ఏంటి ఆటోక్లేవింగ్లో ఏం చేస్తారు? ఆప్షన్ బి అండి, స్టెరిలైజింగ్ యూజింగ్ హై ప్రెషర్ స్ట్రీమ్ అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే ఆటోక్లేవింగ్ అంటే ఎన్ని డిగ్రీల వద్ద వేడి చేస్తారండి? 121 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మరి పరికరాలను వేడి చేసి దాటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపివేస్తారు, స్టెరిలైజ్ చేస్తారు. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ బయాలజికల్ హజార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హ్యాండ్లింగ్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్? మానవ రక్త నమూనాలను నిర్వహించేటప్పుడు ఏ రకమైన జీవ అడ్డంకి ఉంది? BSL-1, BSL-2, BSL-3, BSL-4. ఆన్సర్ ఏంటండి? BSL-2. ఓకే, చూద్దాం. హ్యాండ్లింగ్ హ్యూమన్ బ్లడ్ శాంపిల్స్ typically required BSL-2 precautions due to the potential presence of pathogens that can cause disease in humans. ఎందుకంటే మానవ రక్త నమూనాలు నిర్వహించడం సాధారణంగా BSL-2 జాగ్రత్తలు. అంటే BSL-2 అంటే స్టాండర్డ్ లెవెల్ అండి, ఓకే, స్టాండర్డ్ లెవెల్. ఆ లెవెల్స్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొన్ని ఏ వర్క్ చేయడానికైనా కొన్ని ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా రక్త నమూనాలను నిర్వహించే టైంలో కూడా స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాలి. గ్లౌస్ ధరించడము,
గాగుల్స్ ధరించడము అలాంటివి ఉంటాయి కొన్ని, అవన్నీ ధరించాలి. నెక్స్ట్ ఆఫ్రాన్ వేసుకోవడము, ఇలా ధరించడం ద్వారా మరి ఆ జీవులు మన పైన పడి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. విచ్ ప్రొసీజర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ డీకంటామినేటింగ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఆఫ్టర్ యూస్? వినియోగానికి తర్వాత ప్రయోగశాల పరికరాలను డీకంటామినేట్ చేయడానికి ఏ ప్రక్రియను ఉపయోగించాలి? దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, యూజ్ ఆఫ్ ఏ డిస్ఇన్ఫెక్ట్ సొల్యూషన్. డిస్ఇన్ఫెక్ట్ సొల్యూషన్ ఉపయోగించి మరి ప్రయోగశాలనైతే ఆ పరికరాలనైతే క్లీన్ చేయవలసి ఉంటుంది. ఓకే, క్రిమిరహితాలను ఉపయోగించి. డిస్ఇన్ఫెక్షన్ కూర్ ఉపయోగించడం ప్రయోగశాల పరికరాలను డీకంటామినేషన్ చేయడానికి అవసరం. ఎందుకంటే ఇది మిగతా పాత జీవులను నాశనం చేస్తుంది మరియు భవిష్యత్తులో వినియోగానికి కోసము సురక్షితమైన పని వాతావరణాన్ని కూడా అందిస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ అ స్పెసిమెన్ ఈజ్ typically collected for serology testing? సెరాలజీ పరీక్ష కోసం సాధారణంగా ఏ రకమైన నమూనా సేకరిస్తారు? సిరాలజీ ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్లడ్ అండి. బ్లడ్లోనే ఉంటుంది కదండి సీరం. ఓకేనా, యా, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లడ్ క్లాట్ అయినప్పుడు పైన కనిపిస్తుందండి మనకు పేల్ ఎల్లో కలర్, సీరం అంటారు దాన్ని. సిరాలజీ పరీక్ష సాధారణ రక్త నమూనాల విశ్లేషణను కలిగి ఉంటుంది. ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా అవయవ ప్రతిస్పందనను సూచించే యాంటీబాడీ లేదా యాంటీజెన్స్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ షార్ప్ ఇన్ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో షార్పులను తొలగించడానికి క్రింది పద్ధతులలో ఏది ఉపయోగిస్తారు? షార్ప్లను తొలగించడానికి రెగ్యులర్ ట్రాష్ బిన్స్, బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్స్, రీసైక్లింగ్ బిన్స్, ఫ్లేమబుల్ వేస్ట్ కంటైనర్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్స్ అయితే ఉపయోగించడం జరుగుతుందండి. ఓకేనా, ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ షార్ప్ ఇన్ ల్యాబొరేటరీ. షార్ప్గా అంటే పదునుగా ఉన్నటువంటి సిరంజులు కావచ్చు, ఓకేనా, బ్లేడ్స్ కావచ్చు, సర్జికల్ బ్లేడ్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా వాటిని డిస్పోజ్ చేయడానికి బయోహజార్డ్ వేస్ట్ కంటైనర్లను ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్ అండి. విచ్ టైప్ ఆఫ్ కల్చర్ మీడియా ఈజ్ సెలెక్టివ్ ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ కల్చర్ మీడియా ఈజ్ సెలెక్టివ్ ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ స్టెఫిలోకోకస్ ఆరస్? చూద్దాం. స్టెఫిలోకోకస్ ఆరస్ యొక్క వేరు కోసం ఎలాంటి కల్చర్ మీడియం ప్రత్యేకంగా ఉంటుంది? ఎలాంటిది ఉంటుందండి? ఆప్షన్ బి అండి. సో మానిటోల్, సాల్ట్, షుగర్, మానిటోల్, సాల్ట్, అగర్ అనేది ఉపయోగిస్తారు. చూద్దాం. మానిటోల్, సాల్ట్, అగర్ స్టెఫిలోకాకస్ ఆరస్ కోసం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మానిటోల్ను ఫెర్మెంటేషన్ చేయడము ద్వారా అందులో దాని ఉనికిని సూచించే రంగు మార్పుకు కారణం అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ గ్రామ్ స్టెయిన్ ఆన్ బ్యాక్టీరియల్ కల్చర్? బ్యాక్టీరియా కల్చర్పై గ్రాము స్థానాన్ని నిర్వహించడానికి ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ గ్రామ్ స్టెయిన్ ఆన్ బ్యాక్టీరియల్ కల్చర్? ఎందుకు ఉపయోగిస్తామండి బ్యాక్టీరియా కల్చర్పై గ్రామ్ స్ట్రెయిన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఐడెంటిఫై బ్యాక్టీరియల్ స్పేసెస్ బేస్డ్ ఆన్ సెల్ వాల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇంపార్టెంట్. అంటే కణం యొక్క గోడ గ్రామ్ స్థానాన్ని ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియాలను వాటి సెల్ వాల్ నిర్మాణము ఆధారంగా గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ స్ట్రెయిన్లుగా వేరు చేయడానికి సహాయపడుతుంది. ఇది నిర్ధారణ మరియు చికిత్సకు చాలా చాలా కీలకమైనదిగా మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్? ప్రయోగశాల అక్రిడిటేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అక్రిడిటేషన్ ఎందుకు అవసరం అండి? అక్రిడిటేషన్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఎన్షూర్ క్వాలిటీ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ టెస్టింగ్. అంటే మేము సరైన నాణ్యత పద్ధతులను పాటిస్తున్నామని చెప్పేసి ల్యాబ్ టెస్టింగ్కి సంబంధించిన అక్రిడిటేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టు ఎన్షూర్ క్వాలిటీ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ టెస్టింగ్. యా, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ కలెక్టింగ్ బ్లడ్ స్పెసిమెన్ ఫర్ కల్చర్? ఏంటండి ఫస్ట్ స్టెప్ ఏంటి రక్త నమూనా సేకరణలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
డిస్ఇన్ఫెక్టింగ్ ద స్కిన్ అంటే స్కిన్ని బాగా తుడిచి అయోడిన్ మరియు ఆల్కహాల్తో తుడిచి అప్పుడు రక్త నమూనా తీస్తారు సిరంజీతో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇనాక్యులేషన్ ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో ఇనాక్యులేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏంటిదండి ఇనాక్యులేషన్ అంటే ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారు మైక్రోబయాలజీలో ఈ పదాన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఇంట్రడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ ఏ కల్చర్ మీడియం. టు ఇంట్రడ్యూస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంటూ ఏ కల్చర్ మీడియం. ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం. ఇనోక్యులేషన్ అనేది మైక్రోబయల్ పెంపకానికి అనుమతించడానికి మరియు ఆ జీవుల అధ్యయనం చేయడానికి పుష్కలమైన తేజాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇనాక్యులేషన్ అంటే ఏంటండి? జీవులను పెంపడానికి ఉపయోగించే ఒక రకమైన అధ్యయన పద్ధతి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇనాక్యులేషన్ గుర్తుంచుకోవాలి. వీడియోని 1-2 సార్లు చూడాలి ఫ్రెండ్స్, అర్థం కానప్పుడు ఇంకా క్లియర్గా మనకు గుర్తుండిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ BSL-3 ల్యాబొరేటరీస్? BSL-3 ప్రయోగశాల యొక్క క్రింది వాటిలో ఏది లక్షణము కాదు? ఏది లక్షణం కాదు? స్టాండర్డ్స్ అండి, ఇది ల్యాబొరేటరీ స్టాండర్డ్స్లో BSL-3 మరి ఏది లక్షణం కాదండి? రెస్ట్రిక్టెడ్ యాక్సెస్, యూజ్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్, ఓపెన్ ల్యాబొరేటరీ డిజైన్, నెగిటివ్ ఎయిర్ ప్రెషర్. ఏది లక్షణం కాదు? ఆప్షన్స్ అండి. ఓపెన్ ల్యాబొరేటరీ డిజైన్ అనేది లక్ష్యం కాదు, క్లోజ్డ్గానే ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, ల్యాబొరేటరీస్ ఓకే క్లోజ్డ్గానే ఉంటుంది. సో ఓపెన్ ల్యాబొరేటరీ డిజైన్ అనేది కరెక్ట్ కాదు. రిస్ట్రిక్టెడ్ యాక్సెస్, ఎవరికి కూడా వెళ్ళడానికి ఉండదు. యూజ్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్ కరెక్ట్. నెగిటివ్ ఎయిర్ ప్రెషర్ కూడా కరెక్టే అండి. ఓకేనా? ఓపెన్ ల్యాబొరేటరీ డిజైన్ అనేది మాత్రమే తప్పు BSL స్టాండర్డ్స్ 3లో. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్టెరిలైజింగ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్? ప్రయోగశాల పరికరాలను శానిటైజ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ బి, టు ప్రివెంట్ కంటామినేషన్ అండ్ ఇన్ఫెక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ బయోసేఫ్టీ మెజర్ వెన్ హ్యాండ్లింగ్ అ పొటెన్షియల్లీ ఇన్ఫెక్షియస్ మెటీరియల్స్? సంభవించిన సక్రమణ వాడుకలతో వ్యవహరించినప్పుడు క్రింది వాటిలో ఏది ప్రాథమిక బయోసేఫ్టీ చర్య? ఓకేనా? అంటే సూక్ష్మజీవులు వేరే వారికి స్ప్రెడ్ అవుతాయి అనేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని మరి హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాలి? ప్రాథమిక చర్య. ఓకే, ప్రైమరీ ప్రికాషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. వియరింగ్ అప్రోప్రియేట్ ప్రపోజల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండి. PPE కిట్స్ అంటాం కదండి, కరోనా టైంలో మనం విన్నాం. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటారు, PPE అంటారండి దీన్ని. ఓకేనా? ఇవి వేసుకున్నప్పుడు మాత్రమే వాటిని మనము టెస్ట్ చేయాల్సి ఉంటుంది, PPE. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ బయోహజార్డ్ వేస్ట్? ఏంటంటే రికమెండెడ్ మెథడ్ ఏంటి బయోహజార్డ్ వేస్ట్ని తొలగించడానికి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ అంటే ఏంటి? కాల్చడం అండి, బయో వేస్ట్ని కాల్చిపడేయడము. ఓకే, దహనం చేయడం. విచ్ మీడియం ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఫంగల్ కల్చర్? విచ్ మీడియం ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఫంగల్ కల్చర్? ఫంగల్ కల్చర్ కోసం సాధారణంగా ఉపయోగించే మీడియం. ఆప్షన్ బి అండి. సబార్డ్ డెక్స్ట్రోస్ అగర్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఫంగస్ని పెంచేటువంటి పద్ధతి అండి ఇది. ఓకేనా? ఫంగల్ కల్చర్ అంటే గ్రో ఆఫ్ ఫంగల్స్. ఓకే, యా. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ వెన్ హ్యాండ్లింగ్ షార్ప్స్? షార్ప్ పదునైనటువంటి వాటితో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? పదునైనవి షార్ప్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండి కొన్ని, అవి. ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. గాగుల్స్ ఉండాలి కళ్ళకి, గ్లోవ్స్ ఉండాలి, మాస్క్లు కూడా తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఏ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ? మైక్రోబయాలజీ ప్రయోగశాలలో నాణ్యతా నియంత్రణ నిర్వహించడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు అసలు అవసరమా? ఓకే, టు మెయింటైనింగ్ ద క్వాలిటీ కంట్రోల్ ఇన్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. ఎందుకోసం? ఆప్షన్ బి, టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్. అంటే ఖచ్చితంగా మనం ఒక టెస్ట్ చేసామంటే అది నెగిటివా పాజిటివా అసలు ఏంటి అనేది అక్యురేట్గా మనకు రిజల్ట్ తెలవాలంటే ఖచ్చితంగా ల్యాబ్లో స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాలి, BSL స్టాండర్డ్స్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్.
వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ స్టోరేజ్ కండిషన్ ఫర్ మైక్రోబయాలజికల్ స్పెసిమెన్? మైక్రోబయాలజికల్ నమూనాలను నిల్వ చేయడానికి సరైన పద్ధతి. At room temperature, at a freezer, in a freezer, at a 4 degrees Celsius refrigerator temperature, and in direct sunlight. Option C అండి. At a 4 degrees Celsius రిఫ్రిజిరేటర్లలో మాత్రమే మైక్రోబయాలజికల్ నమూనాలను నిల్వ చేయవలసి ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following is the most effective way to prevent the spread of infections in the laboratory? ప్రయోగశాలలో సంక్రమిత వ్యాధుల వ్యాప్తి నివారించడానికి క్రింది వాటిలో ఏది అత్యంత సమర్థవంతమైన మార్గం? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యాధికి డిసీజ్కి సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఉంటాయి అక్కడ. అది మన పైన పడినా కూడా, గాలిలోకి వెళ్ళి మనం పీల్చినా కూడా చాలా ప్రమాదం అండి. మరి అలా ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వాషింగ్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పటికప్పుడు కూడా చేతులు కడుక్కోవడం ద్వారా నివారించవచ్చు. వాట్ టైప్ ఆఫ్ స్పెసిమెన్ ఈజ్ కలెక్టెడ్ ఫర్ యూరిన్ కల్చర్? మూత్ర కల్చర్ కోసం ఏ రకమైన నమూనాను సేకరించబడుతుంది? సీరం, హోల్ బ్లడ్, మిడ్ స్ట్రీమ్ యూరిన్, సలైవా. ఆప్షన్స్ అండి. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి మూత్ర నమూనా పరీక్షలను నిర్వహించడానికి. ఓకే, చూద్దాం. మధ్య ప్రవాహ మూత్రాన్ని సేకరించడం ద్వారా బాహ్య జననాంగాల కలుషితం తగ్గించి కల్చర్ పరీక్ష కోసం మరింత సరైన నమూనాను ఇది అందిస్తుంది. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ అగర్ ప్లేట్స్ ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో అగర్ ప్లేట్లను ఉపయోగించడంలో ప్రాథమిక ఉద్దేశం. అగర్ ప్లేట్స్ ఇంపార్టెంట్. ఎందుకోసం ఉపయోగిస్తారండి అగర్ ప్లేట్స్ని? ఆప్షన్ బి అండి, టు గ్రో అండ్ ఐసోలేట్ మైక్రో ఆర్గానిజమ్స్. టు గ్రో అండ్ ఐసోలేట్ మైక్రో ఆర్గానిజమ్స్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే అగర్ ప్లేట్లు సూక్ష్మజీవులు పెరిగేందుకు పద్ధతిని అందించి వివిధ జాతులను వేరు చేయడం కోసం గుర్తించడానికి అనుమతిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, విచ్ సేఫ్టీ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వర్కింగ్ విత్ హై రిస్క్ ప్యాథోజన్స్ లైక్ HIV అండ్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్? మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్, HIV మరియు TB వంటి అధిక ప్రమాదకరమైన పాతజీవులతో అంటే ప్యాథోజన్స్తో పనిచేయడానికి అవసరమైన సేఫ్టీ స్థాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ప్రమాదకరమైనది కాబట్టి కొంచెం అజాగ్రత్త వహించినా కూడా మనకు కూడా సోకే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి పద్ధతిని, ఎలాంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి అండి, BSL 3. ఓకే, బేసిక్ స్టాండర్డ్స్ ల్యాబొరేటరీ 3 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, అంటే ఇక BSL 3 అంటే ఇక చాలా ఎక్కువ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం అన్నట్లు. ఓకే, ఊపిరి ద్వారా ప్రసారం అవ్వగల అధిక ప్రమాదకర పాతజీవులను నిర్వహించడానికి BSL 3 అవసరం. ఇది మరింత కఠినమైన సేఫ్టీ చర్యలకు అవసరం చేస్తుంది. అంటే గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందండి. మైక్రో బ్యాక్టీరియా అంటే ట్యూబెరోక్లోసిస్ TB బ్యాక్టీరియా ఉంది కదా, అది గాలిలో కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మాస్కులు, గాగల్స్ అవన్నీ కూడా ధరిస్తారు. BSL 3 స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతారు, గమనించాలి. వాట్ షుడ్ బి డన్ ఇఫ్ ఎ ల్యాబొరేటరీ వర్కర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎ బయాలజికల్ హజార్డ్? ప్రయోగశాల కార్మికుడు అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఒక బయో హజార్డ్కు ఎక్స్పోజ్ అయితే ఏం చేయాలి? ఒకవేళ ఏమైనా జరిగితే ఏం చేయాలండి? ఆప్షన్ బి, రిపోర్ట్ టు ఏ సూపర్వైజర్ ఇమీడియట్లీ. ఓకే, సూపర్వైజర్కి తెలియచేయాలి. ఇంపార్టెంట్ అండి. విచ్ టైప్ ఆఫ్ మీడియా యూజ్డ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ఫాస్టిడియస్ ఆర్గానిజమ్స్? అంటే సంక్లిష్టమైన జీవుల పెంపకానికి ఏ రకమైన మీడియం ఉపయోగపడుతుంది? ఫాస్టిడియస్ ఆర్గానిజం అంటే సంక్లిష్టమైన జీవుల యొక్క పెంపకానికి ఏది ఉపయోగపడుతుందండి? ఏ మీడియం ఉపయోగపడుతుంది? కల్టివేషన్ ఆఫ్ ఫాస్టిడియస్ ఆర్గానిజమ్స్. న్యూట్రియంట్గా ఎన్రిచ్డ్ మీడియా, సెలెక్టివ్ మీడియా, డిఫరెన్షియల్ మీడియా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎన్రిచ్డ్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఎన్రిచ్డ్ మీడియా. వివరాలు చూద్దాం. సంక్లిష్టమైన జీవుల పెంపకానికి కావలసిన అదపు పోషకాలు అందించడం ద్వారా రక్తం వంటి సుసంపన్న మీడియాలను రూపొందిస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ లేబులింగ్ శాంపిల్స్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలను నమూనాను లేబుల్ చేయడానికి సరైన ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ సి, ఇంక్లూడ్ పేషెంట్ ID, డేట్ అండ్
టైప్ ఆఫ్ శాంపుల్ అనేది తప్పకుండా దానిపైన మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో మనం ఈజీగా గుర్తుపట్టడానికి. వాట్ ఈస్ ద మెయిన్ రిస్క్ అసోసియేటెడ్ విత్ వర్కింగ్ ఇన్ ఏ మైక్రోబయాలజీ ల్యాబ్? మైక్రోబయాలజీ ప్రయోగశాలలో పనిచేయడంలో ప్రధాన ప్రమాదం ఏముంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బయలాజికల్ హజార్డ్స్. అంతే కదండి, బయలాజికల్ హజార్డ్ వల్లనే ప్రమాదం, అదే మెయిన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ మెథడ్ ఫర్ స్టెరిలైజింగ్ గ్లాస్వేర్? మనం పెట్టుకునేటువంటి గ్లాస్వేర్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేసేటువంటి గ్లాస్వేర్. కంచు కాదు ఇది, గ్లాస్ వస్తువులను శానిటైజ్ చేయడానికి క్రింది వాటిలో ఏది సరైన పద్ధతి? ఓకే, ఏం పద్ధతి ఉపయోగిస్తారండి గ్లాస్ వస్తువులను స్టెరిలైజ్ చేయడానికంటే? ఆప్షన్ డి, వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్. వాట్ షుడ్ బి డన్ విత్ యూజ్డ్ కల్చర్ మీడియా? ఉపయోగించాల్సిన కల్చర్ మీడియా అంటే ఏమి ఉంటుంది, ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆటోక్లేవ్ బిఫోర్ డిస్పోజల్. అంటే డిస్పోజ్ చేసే ముందు కూడా ఆటోక్లేవ్ అంటే వాటిని వేడి చేసి సూక్ష్మజీవులను చంపేసి ఆ తర్వాత డిస్పోజ్ చేయాలంట. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ సెలెక్టివ్ మీడియా ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో సెలెక్టివ్ మీడియా ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, టు ఇన్హాబిట్ ద గ్రోత్ ఆఫ్ సర్టెన్ ఆర్గానిజమ్స్ వైల్ అలోయింగ్ అదర్స్ టు గ్రో. ఇంపార్టెంట్. సెలెక్టివ్ మీడియా అవసరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడానికి మరియు లక్ష్య జీవుల పెరుగుదలను ప్రోత్సహించడానికి రూపొందిస్తుంది. అంటే అనవసరమైన వాటిని చంపేస్తూ మనకు అవసరమైనవి, ప్రయోగానికి అవసరమైన వాటిని పెంపకానికి ఇది ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ సెరోలాజికల్ టెస్ట్? సెరోలాజికల్ పరీక్షలు నిర్వహించడంలో ప్రాముఖ్యత. ఆప్షన్ బి అండి, టు డిటెక్ట్ యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్స్ ఇన్ ద సీరమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. What type of waste is considered biohazardous? బయోహజార్డస్ వ్యర్థంగా పరిగణించబడే వ్యర్థం ఏది? ఆప్షన్స్ అండి, యూజ్ నీడిల్స్ అండ్ కంటామినేటెడ్ మెటీరియల్. నీడిల్స్ అండ్ కంటామినేటెడ్ మెటీరియల్ బయోహజార్డ్ వ్యర్థంగా పరిగణించబడేటువంటివి ఇవ్వండి. ఇంపార్టెంట్. బయోహజార్డ్ వ్యర్థం అనగా పాత జీవులకు ఎక్స్పోజర్ పొందిన పరికరాలండి. సూదులు కావచ్చు, సిరంజులు కావచ్చు, అండ్ ఉపయోగించినటువంటి కాటన్స్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా కలుషితమైన గ్లౌస్ కావచ్చు, ఇతర పదార్థాలన్నీ కూడా బయోహజార్డ్ వేస్టేజ్గా చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్? క్రింది వాటిలో ఏది శానిటైజేషన్ పద్ధతి కాదు? ఆటోక్లేవింగ్ అనేది శానిటైజేషన్ పద్ధతి కాదండి. బాయిలింగ్ యూజింగ్ 70% ఆల్కహాల్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అనేది శానిటైజేషన్. ఆటోక్లేవింగ్ అంటే ఏంటి? వస్తువులను శానిటైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. వస్తువులను స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారండి, వస్తువులను మాత్రమే. మరి శానిటైజేషన్ అంటే ఏంటి? మనల్ని శానిటైజ్ చేసుకోవడం అంటే ఏంటి? బాయిలింగ్ కావచ్చు, బాయిల్ అంటే వేడి వాటర్తో కావచ్చు, యూజింగ్ 70% ఆల్కహాల్ కావచ్చు, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ కావచ్చు, ఇవన్నీ కూడా శానిటైజేషన్కి ఉపయోగించవచ్చు. విచ్ ఆర్గనైజేషన్ సెట్స్ ద గైడ్లైన్స్ ఫర్ ల్యాబొరేటరీ బయోసేఫ్టీ? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు మనం చూసాము అసలు ల్యాబొరేటరీ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్టాండర్డ్స్ ఫాలో కావాలి కదా. మరి స్టాండర్డ్స్ అన్ని సెట్ చేసే సంస్థలు ఉంటాయండి. ఓకేనా, ఎక్కడి నుంచి వస్తాయి? WHO, CDC, ISO. ఆప్షన్ అన్నీ కూడా అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, CDC కావచ్చు, ISO కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అబ్రివేషన్ కూడా ఇచ్చాను చూడండి. ద వరల్డ్ ఆర్గనైజేషన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC వాళ్ళు కావచ్చు, అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్. ఈ 3 సంస్థలు కూడా ప్రయోగశాలలకి స్టాండర్డైజేషన్ సర్టిఫికేట్ అయితే అక్రిడేషన్ సర్టిఫికేట్ అంటాం దాన్ని. సో అదైతే ఇష్యూ చేయడము జరుగుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని తర్వాత వచ్చే టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాము. ఓకే, తప్పకుండా ఎవరైనా కోర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే తీసుకోండి. అతి త్వరలో కోర్స్ ప్రైస్ అయితే పెరగబోతుందండి. వెంటనే తీసుకోండి. ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది, అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.